చరిత్రలో మన దక్షిణ భారతదేశంలో మూడోసారి ఏ ప్రభుత్వం రాలే. ఈసారి మనం తెచ్చుకుంటామేమో, హ్యాట్రిక్ కొట్టి రికార్డ్ సృష్టిస్తామో అని అనుకున్నాం. కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మరి కర్ణాటక కానీ ఎక్కడ కూడా మూడోసారి వరుసగా ఒక ప్రభుత్వం వచ్చిన సందర్భం మన దక్షిణ భారతదేశంలో లేదు. సో మనం 2 సార్లు అయినా మూడోసారి కూడా వస్తుంది అనుకున్నాం. సరే, రాలేకపోయాం. మొన్న హైదరాబాద్లో కూడా కార్యకర్తల మీటింగ్ జరిగింది. కొంతమంది మా గౌరవ సర్పంచులు, కౌన్సిలర్లు కూడా అయ్యో మమ్మల్ని పిలవలేదని బాధపడ్డట్టు తెలిసింది. వాస్తవానికి ఏంటంటే ఆడ 400 మందితోనే మీటింగ్. ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 400 మంది అంటే నియోజకవర్గానికి 60 మందినే రమ్మన్నారు. మరి 60 అన్నప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఎవరిని కాదని లేనటువంటి పరిస్థితి. కొంతమంది పిలువకుండా వచ్చిండ్రు. ఆ పిలువకుండా వచ్చిన వాళ్ళతో పంచాయతీ వచ్చింది. ఒక ఆయన పోయింది, దాన్ని విలువలేదని మీరు అనుకున్నారు. సో దాంతో ఎవరు కూడా బాధపడొద్దు. అయితే చాలా వివరాలు కూడా మాట్లాడుకున్నాం అక్కడ. చాలా విషయాలు కూడా చెప్పారు. రకరకాల సూచనలు కూడా వచ్చాయి. మనకు ఈ బంధులు కొంత ఇబ్బంది పెట్టిన ఈ దళిత బంధు, బీసీ బంధు మన పార్టీకి నష్టం చేసిందని కొంతమంది కార్యకర్తలు చెప్పారు. హౌసింగ్ ప్రోగ్రామ్ను ఇంకా కొంత ముందు స్టార్ట్ చేసి ఉండే, అది దాని విషయంలో కొంత నష్టం జరిగిందని చెప్పారు. ఇంక ఇట్లా రకరకాల మంచి సూచనలు వచ్చినాయి. మనము పనులు బాగా చేసినాం, అంత ఆన్లైన్ చేసినాం. ఓట్లకు పోయే వరకు నువ్వు ఇచ్చినావా, గవర్నమెంట్ ఇచ్చింది పో అంటారు వాళ్ళు. అది కార్యకర్త యొక్క, ఉద్యమకారుడి యొక్క కొంత గౌరవం పెంచేది ఉండే. 5 లక్షల రైతు బీమా వస్తే చక్కగా పోయి బ్యాంకులో పడ్డది. ఆ ఇచ్చిన పేరు మనది లేదు. వాడు కాంగ్రెస్ ఉత్త దరఖాస్తుకే పెద్ద వాళ్ళు పదవి లేని కార్యకర్తలు కూడా వచ్చి ఆడ నిలబడు పెద్ద సినిమా చూపిస్తున్నారు. మనం 5 లక్షలు చెక్ ఇస్తే కూడా కనీసం చెప్పుకోలేదు. అది చక్కగా పోయి బ్యాంకులో పడుడు, ఫోన్లు మోగుడు. రైతు బంధు 16,000 కోట్లు ఏడాదికి ఇస్తే అది కార్యకర్తకు తెలియదు, ఎవరికి తెలియదు. సీదా ఆడ కట్టుకొత్తుడు, ఇక్కడ బ్యాంకులో పడుడు, ఫోన్లు మోగుడు. అంటే మనం చేసింది కూడా కొంత చెప్పుకోలేకపోయినాం. అది కార్యకర్తల ద్వారా జరిగేస్తే అదే కార్యకర్తలు రేపు ఓట్లప్పుడు అన్నా నేను నీకు రైతు బంధు ఇప్పియలేదా, నీకు రైతు బీమా ఇప్పియలేదా, నేను సీఎంఆర్ఎఫ్ ఇప్పియలేదా అని స్వతంత్రంగా మన ప్రభుత్వానికి మేలు చేసేవాళ్ళు మనం అది చేసుకోలేకపోయినామని కూడా కొంతమంది కార్యకర్తలు చెప్పారు. సరే, మనకేమో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని తన్లాడి తొందరగా పనుల మీద దృష్టి పెట్టినాం కొద్దిగా. నిజంగా తెలంగాణ రాకముందు కరెంట్ ఏంది, ఇవాళ కరెంట్ ఏంది. తెలంగాణ రాకముందు మంచినీళ్ళేంది, ఇవాళ ఈ రాష్ట్రంలో మంచినీళ్ళేంది. ఆనాడు సాగునీరేంది, ఇవాళ సాగునీరేంది. ఆనాడు పండిన పంటల పరిస్థితి ఏంది, ఇవాళ పండుతున్న పంటల పరిస్థితి ఏంది. ఎన్ని చేసుకున్నాం. కానీ ఏంటంటే అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ తీరెట్లుందంటే ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం. ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతుంటారు కదా. ఆనాడు ప్రచారంలోనేమో అన్ని గోబల్స్ ప్రచారం చేసిండ్రు. ఒక్కటి కాదుగా, ఏది మాట్లాడినా అబద్ధాలే. మొన్న అసెంబ్లీలో ఒకటి పట్టుకున్నా నేను ఉదాహరణకు. ఏమయ్యా మీరు ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయంటివి, స్విమ్మింగ్ పూల్ ఉందన్నదంటివి, ఎందెందో చెప్పిర్రు కదరా భయ్ ఎలక్షన్లల్లా. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు నువ్వే పోయి అందులో ఉంటున్నావు కదా, ఎన్ని ఉన్నాయో చెప్పవయ్యా ఇప్పుడు అని అడిగిన. నవ్వుతురు తప్ప లేచి మాట్లాడతలేరు. అంటే అబద్ధాలు చెప్పినామని వాళ్ళకి అర్థమైపోయింది. ఆనాడు దావోస్కు పోతే దండగా ఇది వేస్ట్ అన్నారు. మళ్ళీ వాళ్ళే మనకంటే ముందుకిరు దావోస్కు. ఒక ఇండస్ట్రీస్ మినిస్టరే కాదు, ముఖ్యమంత్రి కూడా పోయిండు దావోస్కు. ఆనాడేమో మనం పోయి పెట్టుబడులు తెస్తే ఇదంతా ప్రచారం దండగా అన్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది, దండగనా మరి? అంటే ఇట్లా అనేక రకాల అబద్ధాలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. బట్ ఏది ఏమైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఏమైపోయింది, ఆ యూట్యూబ్ ఛానళ్ళు సగం కొంపముచ్చినాయి మనకు. ఆ ఊర్లలో ఒకటే ఫోన్లు చూసుడు, అది నిజమేందో అబద్ధమేందో కానీ దాని ప్రభావం కొంత వడిపాడైంది. సో ఇప్పుడు ఏమైంది, జనరల్గా కూడా మన తెలంగాణలో సామెత ఉంటుంది, అబద్ధం గడప దాటక ముందే, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట. మనం చేసిన మంచి పని మనం చెప్పుకోవడంలో వెనుకబడ్డాం, కానీ అబద్ధాలు మాత్రం ప్రచారంలో దూసుకుపోయినాయి. ఇవాళ అర్థమవుతుంది. నిజానికి మనం ఆలోచించండి, ఇదే సిద్దిపేట ప్రాంతం, మనం సిద్దిపేట కార్యకర్తలుగా మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు,
ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిండ్రు. సిద్దిపేట జిల్లా కావాలంటే అయినా అదే. ఇవాళ దశాబ్దాల కలను నిజం చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీయా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క సిద్దిపేటనైందా? 33 జిల్లాల తెలంగాణ చేసిండి ఇవాళ మన కేసీఆర్. పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆనాడు సంగారెడ్డి పోవాలంటే మబ్బులు 5 గంటలకు లేచి బస్టాండ్ల బస్ ఎక్కితే ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలన్నా, ఏ చిన్న పని కలెక్టర్ని కలవాలంటే 5:30కు 4:30కు లేచిపోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు. ఇవాళ పాలన దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితి. ఒక మన కళ ఉండేది, సిద్దిపేట రైలు కావాలి, సిద్దిపేట జిల్లా కావాలి, సిద్దిపేటకు గోదావరి జలాలు కావాలనే కళను ఇలా మన బీఆర్ఎస్ పార్టీ నిజం చేసిందా లేదా అని నేను గుర్తు చేస్తా ఉన్నా. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కానటువంటిది 10 ఏళ్లలో కేసీఆర్ తేలేదా? నిజంగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇంకా 50 ఏళ్ళైనా వస్తుండేనా? ఈ పనులు అవుతుండేనా? మరి ఎవరు చేయనటువంటి పనులను మన కేసీఆర్ గారు చేసి చూపించారు. ఇలా అద్భుతమైన పంటలు పండుతా ఉన్నాయి. 2 పంటలు పక్కా పండుతా ఉన్నాయి ఈరోజు. ఆ రకంగా మంచి కార్యక్రమాలు మనం చేసుకోగలిగినాం. బట్ ఈరోజు మీరు కూడా గమనించారు, 1 చెప్పిందా 2 చెప్పిందే వాళ్ళు. ఎన్ని హామీలు! మేము రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినాదే. ఒకసారి ఆ వీడియో పెడతాం, మీరు 2 లక్షల రుణమాఫీ చూద్దాం. ఏం చెప్పిండ్రు ఒకసారి వినుండ్రి. అంటే ఏ రకంగా పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. అరే బాబు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 చెప్పినా మీరు ఏం పెడుతుర్రా భయ్? రుణమాఫీ పెట్టరా భయ్? అంటే ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. నేనేం చెప్తున్నా అంటే, రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడే. మరి ఇలా డిసెంబర్ వాయ జనవరి పోతుంది, ఇక ఫిబ్రవరిలో పడుతున్నాం. మరి అయిందా? అంటే ఏ రకంగా వాళ్ళు పచ్చి అబద్దాలు ఆడినరు, ప్రజల్ని మోసం చేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు మనం రైతు బంధు వేస్తాము అని బ్యాంకులో చెప్పినాం, మనం ప్రచారంలో చెప్పినాం. యాసంగి పంట రైతు బంధు పడుతుందంటే పోయినరు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి అది ఆపిండ్రు. రైతు బంధు వేస్తామంటున్నారు, వీళ్ళు ఆపాలని ఆపిండ్రు. ఆపుడే కాదు, ఇంకో మాట అన్నారు, ఏగో ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాక అయితే 15,000 వస్తాయి, మీకు ఎక్కువ పైసలు వస్తాయి అని మాట్లాడినరా లేదా? మరి పడ్డాయే 15,000? ఆ 15 దిక్కు లేదు, పడే 10 చక్కగా పడతలేవు. మన కేసీఆర్ ఉండగా కట్టుకొత్తుతే పొద్దుగా లేసే వరకు సగం ఊరంతా ఫోన్లు మోగుతుండే ఒకటే నాడు మొగలే. ఇవాళ ఏమైంది? ఆ 10,000 పడ్డాయా ఒక్కసారి చూడండి ఏమన్నారు ఆ రోజు ఏమన్నారు? 10 కాదు 15 ఇస్తాము అన్నారు. 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? చెప్పు తీసుకొని కొడతా ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే ఈయన కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు. అది ఉన్నా, అది రైతు బంధు పడతలేదు అని అడిగితే ఎంత అసహనం అంటే, రైతు బంధు ఆడతావురా నువ్వు, నేను చెప్పుతో కొడతా అంటుండు. ఇప్పుడు ఎవరిని కొట్టాలో ప్రజలు చెప్తారు 4 రోజులు అయితే. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేదు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగినాం, 100 రోజుల్లోపే అన్ని అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేదు. అంటే వాడు 10,000 కాదు కదా 15,000 ఇస్తా అన్నాడు. 15,000 దిక్కే లేదు. పోనీ ఆ ఇచ్చే 10,000 ఇంకెప్పుడు ఇస్తావు, ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అంటే ఎవడన్నాడు వాడిని చెప్తాం కొట్టుర్రు అంటుండు. ఇంకో మంత్రి ఉన్నది రైతు బంధు, నేను మాట్లాడకూడదు మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కానీ, ఇంకొక మంత్రి ఉన్నది రైతు బంధు రాలేదు అంటే అని అడుగుతున్నారంటే గంత ఉత్సాహతలేదా అని మాట్లాడింది ఇంకొక మంత్రి. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర. వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే, రైతు బంధు విషయంలో 15,000 కాదు కదా ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోగా
ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్ కేసీఆర్ ఉండగా 200ని 2000 చేసిండు. మనం మొదలు గెలవంగానే 200 1000 అన్నాం, 5 అంతలు పెంచినాం, 1000 రూపాయలు ఇచ్చినాం. మళ్ళా గెలిస్తే 1000ని 2000 చేస్తామన్నాం, మొదటి నెలలోనే నెలకు 2000 రూపాయలు ఇచ్చినాం. మరి ఈరోజు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 200 ఉన్న పెన్షన్ 2000 అయింది. అంటే 10 అంతలు పెంచిండు పెన్షన్ కేసీఆర్ గారు. 10 అంతలు 10 టైమ్స్ 200 కాస్త 2000 చేసిండు 10 ఏళ్లలో కేసీఆర్. కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మేము 4000 చేస్తాము అన్నారు. డబులే, 10 అంతలు కాదు, 2000 4000 అంటే డబులే కదా. పోనీ ఆ డబుల్ కూడా ఏమన్నారు ఆ రోజు, అవ్వ ఇప్పుడు నీకు పెన్షన్ ఎంత వస్తుందంటే 2000 వస్తుంది అన్నది ఒక అవ్వ. ఇగో మళ్ళా నెల మేము వస్తున్నాం రాగానే 4000 ఇస్తాము అన్నారు. ఒకసారి చూడండి ఆ మాటలు కూడా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. వచ్చినా అదే ఎవరికన్నా వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? అంటే ఎన్ని అబద్ధాలు మీరు ఒక్కసారి చూడండి. కరెంటు బిల్లులు ఏమన్నారు? రాజక్క కూర్చో, ఓ రాజక్క కూర్చో, లేవ కూర్చో అమ్మ, కూర్చో రాములమ్మ, కూర్చో అడ్జస్ట్ చేసుకో. ఒకరు మగోళ్ళు లేచి అక్కకు చేయి. రైట్. అయితే కరెంటు బిల్లులు ఏం మాట్లాడింది ఆ రోజు? ఇక డిసెంబర్ నెల కరెంటు బిల్లు కట్టనే కట్టకుర్రి, సోనియా గాంధీ కడుతుందని చెప్పిరా లేదా? సోనియా గాంధీ కడుతుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎవడన్నా కరెంటు బిల్లు అడిగిండు అనుకో, నా పేరు చెప్పుండ్రి అన్నాడు. ఇప్పుడు ఈ నెల ఎవరికి పంపుదాం మరి మనం? అది కూడా ఒక్కసారి చూడుండ్రి. మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేనికే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కడుతుంది. 100 రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి. వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది, 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 9కి మన గవర్నమెంట్. అయినా సరే నల్గొండ బిల్లు, ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు. ఎవరైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దని చెప్పి మీ బాధ ఆప్తా చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. ఇక మీరు కూడా వెంకటరెడ్డికి చెప్పురు. ఇక అయితే సోనియా గాంధీకి పోస్టులు వేయింది, లేకపోతే వెంకటరెడ్డి పేరు చెప్పురు. ఇక ఎక్కువ మాట్లాడితే వీడియో చూపిర్రి.